దేవునికి మహిమ కలుగును గాక. మరి అదేవిధంగా మీడియా సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ యొక్క మాసం డిసెంబర్ మాసం, మరి ఈ మాసంలో క్రీస్తు యొక్క జననం బట్టి ఆ యొక్క జననము యొక్క మరి ఆచరిస్తూ జననము ఆ యేసుక్రీస్తు సర్వమానవుల కొరకు ఈ లోకంలో జన్మించాడు. మనందరి పాపముల కొరకు శాపముల కొరకు నిమిత్తం ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి మరి మానవుడుగా జన్మించి ఉన్నాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి మనల్ని విడిపించడానికి సర్వలోక ప్రజలందరి కొరకు ఆయన జన్మించిన దేవాది దేవుడు కనుక ఆయన వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందులాగున ఆయన కుమారునికి మనకు అనుగ్రహించాడని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని లేఖనములు సెలవిస్తున్నది కనుక ఆయన ఏ కులానికి కానీ మతానికి కానీ ప్రాంతానికి కానీ జాతికి కానీ దేనికి మరి అందరికీ దేవాది దేవుడై ఉన్నాడు కనుక ఆ యొక్క దేవాది దేవుడు మరి దివిని విడిచి భూలోకానికి వచ్చి ఆయన ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవుడు. అందుకై కొంతమందికి మరి మా సంఘము మహిమగల దేవుని సంఘమును మరి సంఘంలో ఉన్న మరి విశ్వాసులు సంఘంలో ఉన్న కుటుంబాలు అందరూ ప్రేరేపణతో కొంతమందికైనా పేదవారికి మరి ప్రజలకు భోజనాలు మరి అరేంజ్మెంట్ చేయాలని ఆశ కలిగి ఉన్నాం. ఆయన జనన దినమును బట్టి మరి సంఘం యొక్క సహకారంతో మరి దేవుని యొక్క కృపతో మరి ఈ విధంగా కొంతమందికి పేదవారికి భోజనం పెట్టడానికి దేవాది దేవుడు కృప చూపాడు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఏమంటుందంటే పేదవారికి ఆహారంతో ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చి తిరిగి వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇస్తుంది, మరి అనారోగ్యంతో ఉన్న వారికి చూడవచ్చి తిరిగి చెరలో ఉన్న వారికి మరి మీరు ఆదరించి తిరిగి అని లేఖనములు సెలవిస్తున్నది. కాబట్టి పేదవారికి చేసిన వారికి మరి నాకు చేసినట్టే అని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తుంది. అందుకే దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఆయన యొక్క శాంతిని బట్టి ఆయన చెప్పిన మార్గంలో మేము కూడా నడుచుకోవాలని కొంతమంది ప్రజలకి ఈ విధంగా భోజనాలు పెట్టడానికి దేవాది దేవుడికి మహాకృప చూపాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. మహిమ దేవుని సంఘం ద్వారా మేము ఇక్కడ భోజన కార్యక్రమం పెట్టి ఉన్నాము. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం సెలవిస్తుంది. కొంతమందికైనా ఆహారం పెట్టాలని ఆశతో కొంత ఆహారం చేసుకున్న సంఘం ద్వారా మేము ఇక్కడ వచ్చినామండి. దేవుడు మార్గము సత్యము జీవమని సెలవించిన దేవుడు, ఆయన మార్గం నడిస్తే మనకు నిత్య జీవమును కలదని మేము అందరూ ఎరిగి ఉన్నాము. ప్రజలందరూ తెలుసుకునేలాగున ఈ కార్యక్రమం దేవుడు దీవించుగాక.